హలో అందరికి వెల్కమ్ టు ధరణి ముచ్చట్లు. ఈ రోజు వచ్చేసి దివాళీ స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఫస్ట్ గా అందరికి హ్యాపీ దివాళీ. A few moments later. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కాత్యాయిని భోన్ చేసావా? ఉండు వస్తాను నీకు తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. పండుగ ఏదైనా సరే మా ఇంట్లో కామన్ గా ఒక డిష్ వండుతారు. అదేంటో కాదు, పులిహోర. పులిహోర అంటే ఫస్ట్ బాగా కలిపేది మా ఇంట్లో మా అక్కే. మా అక్కలాగా నాకు తెలిసి మా ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఎవరు కూడా అంత బాగా కలపలేరు, అంత టాలెంట్. అలానే అంటది, పట్టించుకోకండి. ఎందుకంటే నిజాలు చెప్తే మనుషులకు కోపమే వస్తుంది. నేను ఇక్కడ పులిహోర కలుపుతా, మా చెల్లి బయట కలుపుతుంది. రెండింటికి 2 వేరియేషన్స్ ఉంటాయి. అలానే చెప్తుంది, పట్టించుకోకండి. కవర్ చేసుకోవాలి కదా, అంతేనా? నమ్మండి ఇది వేస్ట్. దీంతో పెట్టుకుంటే టైం వేస్ట్. కానీ నెక్స్ట్ దివాళీ అన్నాక ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒకటి కొత్త బట్టలు, 2 దీపాలు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వదిలేండి అలానే అంటది. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేది కొత్త బట్టలు, నెక్స్ట్ క్రాకర్స్. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. ఇట్లా అని ఒక ట్రాన్సిషన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు మా అక్క నాకు ఇంకో పని చెప్పింది. ఏం చేస్తాం, పనులన్నీ నేనే చెయ్యాలి. మా అక్క మాత్రం చూడండి ఖాళీగా ఉంటది, కలిపిందే కలుపుతుంది. చూసారా, పులిహోర అంత బాగా కలుపుతుంది. మరి ఏం చేయలేం. ఇవ్వండి, ఇది కట్ చేయాలంటే ఇప్పుడు ఎలా కట్ చేయాలంటే, ఈ ప్లేట్కి తగినట్టు ఈ షేప్లో కరెక్ట్గా రావాలంటే ఏం చేస్తాం, పని అయిపోయి మళ్ళీ వస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనలిజం. నీకు కుళ్ళు భయ్యా, నేను బాగా చేస్తున్నానని. చూసావా, ఇది పర్ఫెక్షన్ అంటే ఇలా రావాలి. సరే పక్కకి వెళ్ళాడు, పని అయిపోయింది. బాయ్ బాయ్. వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలీ. నిట్టూర్పు జాడేలేని నిత్య నూతనం, ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా
గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా నిన్నల్లో నిష్ఠురాల నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా నడిరే చేరనీయక సూర్యదీపముంది సూర్యవంశం ఫ్యామిలీయా నైస్. నన్ను వదిలేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ అని చెప్పండి ముగ్గురు. మా ఇంట్లో మేమైతే దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ధరణి ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్.